హాయ్ అందరికీ. నేను ఆకుకూర పప్పు చేస్తున్నా. ఏం ఆకులు వేస్తున్నా చూపిస్తాను మీకు. పొన్నగంటి ఆకు, ఇన్సులిన్ ఆకు, శామ దుంపలాకు, శామగడ్డలు ఉంటాయి కదా వాటాకు. ఇది చూసారా, ఇంట్లో పెంచిన గోంగూర. ఇది సరస్వతాకు. ఇవన్నీ నేను ఇంట్లోనే పెంచుతున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుండీలలో పెంచి 10 ఆకులు వచ్చినాయి అనుకోండి, 10 ఆకులు ఇవి 10 అవి 10 అన్నీ కలిపి పప్పులో వేసి వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో వండిన ఆకులు కదా, చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. గోంగూర చెట్లు పెట్టాను నేను. ఈ గోంగూర మనము ఆ చట్నీలలో కూడా పులుపు కోసం చింతపండుకు బదులుగా ఇది వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులో ఏ చింతపండు కానీ ఏ మామిడికాయ కానీ ఏది వేయను. ఈ పులుపుతోని, ఈ గోంగూర పులుపుతోని మనకి చక్కగా పులుపు వస్తుంది. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఆకులు వేసి వండడం వల్ల చిన్న చిన్నగా కుండీలలో ప్లేస్ లేని వాళ్ళకి చిన్న చిన్నగా చెట్లు పెట్టుకున్నా కూడా ఇది బాగుంటుంది. ప్లస్ మనము భూమి ఉన్నవాళ్ళు, అంటే భూమిలో వేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు 2-3 చెట్లు పెట్టుకున్నా అవి 4 అవి 10 ఆకులు అవి 10 ఆకులు కలిపి పప్పు చేసుకుంటే ఎంత బాగుంటుందో. మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే నేను అప్పుడప్పుడు ఇలాంటి పప్పు ఒక 10 డేస్కి ఒకసారైనా ఇవన్నీ ఆకులు వేసి పప్పు చేస్తాను. ఆకులు కట్ చేసి పచ్చిమిర్చి వేసి కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసి అన్నీ ఇలా కలుపుకొని పోపు పెట్టుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో కాసిన ఆకులు కదా, అసలు ఈ ఆకుల చెట్లు పెట్టుకుంటే ఒక ఆకు వచ్చినా మనకి అది ఫుడ్కి యూస్ అవుతుంది. కాబట్టి ఇంట్లో చిన్న చిన్నగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చిన్న చిన్నగా చెట్లు పెట్టుకోవడం. గోంగూర తెచ్చిండ్రనుకోండి, ఈ గోంగూర ఒక కుండీలో పెట్టినాం అనుకోండి, అది ఎప్పటికీ ఉంటుంది. అసలు అది చెట్టు పాడు కూడా కాదు. చక్కగా మనము ఇలాంటివి చిన్న చిన్నవి ఆడవాళ్ళు ఇలాంటివి చిన్నగా చేస్తే మన హెల్త్ కొంచెమన్నా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మనం ఆడవాళ్ళము ఇంట్లో కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే అందరి ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. మనం కూడా హెల్తీ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కొంతలో కొంతైనా మనము మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అందరము హెల్తీ ఫుడ్ తీసుకుందాము, హెల్తీగా ఉందాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.